భారీ మెజారిటీతో నారాయణపేట జిల్లా ఆర్టీసీ డిపో ముందు విద్యార్థులు సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. గ్రామాల నుండి వచ్చే బస్సులు సమయానికి రాకపోవడం, గంటల వారీ ఆలస్యం వల్ల బాలికలు రాత్రి ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. డిపో మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వాదనకు స్పందించి ఆర్టీసీ డీఎం లావణ్య బస్సులు సమయానికి రాకుండా ఉండకపోయేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఆందోళన విద్యార్థుల అనుమతితో ముగిసింది. ఆధ్వర్యంలో ఏదైతే మీటింగ్లు జరిగినా కూడా దీని గురించి ఇంచిత్తు జ్ఞానం లేకుండా ఈ యొక్క డిఎం గారు ప్రవర్తన చేశారు. ఇంతకుముందు చూసుకున్నట్లయితే మక్తల మీటింగ్లు ఉన్నా, నాగర్కర్ణంలో మీటింగ్లు ఉన్నా కూడా బస్సులు సకాలంలో విద్యార్థులుగా అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పుడు కూడా మేము డిఎం గారికి వెళ్ళి విన్నవించుకోవడం జరిగింది. ఏమంటే మీరు ఇలా మీటింగ్లు కానీ ఎలక్షన్లు కానీ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా బస్సులు ఏర్పాటు చేయలే విద్యార్థులకు అని చెప్పడం జరిగింది. వెంటనే తను రాజీనామా చేయకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు మరింత ఉద్యమాలు చేశాను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. డిఎం 100 మంది 4:30 గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 7 అవుతుంది, 3 గంటల పాటు ధర్నా నిర్వహిస్తున్నా కూడా విద్యార్థులకు ఆ యొక్క డిఎం వచ్చి నేను బస్సు ఏర్పాటు చేస్తానని లోపల కూర్చొని విద్యార్థులను కోస పెడతా ఉంది ఈ యొక్క డిఎం. కాబట్టి ఈ విద్యార్థులకు వెంటనే బస్సు కల్పించాలి. అయినా కూడా ఇక్కడనే ధర్నా చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్రిత ఈ నారాయణపేట బస్ స్టాండ్ లో తీసుకొని వస్తామని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై.